కష్టపడి అప్పు చేసి లోన్ చేసి ఇల్లు కట్టుకుంటాం. తర్వాత ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ లోన్ కూడా తీర్చడానికి అవ్వదు. ఎందుకు అటువంటి పరిస్థితులు వస్తాయంటే వాళ్ళు పునాదిలో ఆయా వ్యయాలు నిర్మాణం చేసే దాంట్లో చూడండి రుణము, ధనము, స్థితి, నక్షత్రము ఇలాంటి చాలా సబ్జెక్ట్స్ అందులో ఉంటాయి. ఆయా వ్యయాల్లో అందులో కొన్ని సిద్ధాంతాల ప్రకారం ఒక్కొక్క నన్ను డివైడెడ్ బై చేస్తూ ఉన్నా, ఇంటూ చేస్తూ ఉన్నా మనకు వచ్చే ఆన్సర్ని బట్టి రుణం ఎంత, ధనం ఎంత, నక్షత్రం ఇది, ఈ ఇంట్లో జన్మించే వారు ఇలా ఉంటారని ముందుగానే డిసైడ్ చేసి అలాంటివి నిర్మాణం చేస్తారు. ఈ కాలంలో గజాల విలువ పెరిగిపోయింది కాబట్టి చాలా ఎత్తున్నా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు, చూడడానికి బయట వాస్తు బాగుంటే చాలా ఇల్లు కట్టేస్తారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా అప్రూవల్ అయిపోతూ ఉంటారు. దయచేసి అటువంటి పరిస్థితి ఉంటే మీరు ఇల్లన్నా చేంజ్ అవ్వండి. లేదు నేను ఇంకా చేంజ్ చేయలేము అనేవాళ్ళు అది రెంట్ హౌస్ అయినా సరే, ఓన్ హౌస్ అయినా సరే, ఆ ఇంట్లో శ్రీవాస్తు ఒక ఇంట్లో పెట్టుకోండి. దాని ఇంట్లో పెట్టడం వల్ల ఆ శ్రీవాస్తు నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ రోజు రోజుకి డెవలప్మెంట్ అయ్యి మీలో కాస్త చేంజెస్ కనబడుతుంది. గురించి మీరు ఎటువంటి భోజనం ఆచరించాలి?